రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. తెలంగాణలో ఏం జరుగుతున్నది? కొందరు ప్రభుత్వ పెద్దలు ఆడుతున్న నాటకంలో ఎవరు బలవుతున్నారు? రాష్ట్రంలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన సిట్ ఏర్పాటు ప్రభుత్వ పెద్దలకు బ్యాక్ ఫైర్ అయిందా? 2 ఏళ్లుగా అవమానాలు దిగమింగుతున్న సివిల్ సర్వెంట్లు పెన్ డౌన్ చేసేందుకు సిద్ధమయ్యారా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పుడు హడావిడిగా ఏర్పాటు చేసిన సిట్ హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యనేత తన రాజకీయాల కోసం మీడియాను విచ్చలవిడిగా వాడుకుంటున్నారనేది బహిరంగ రహస్యం. తనకు గిట్టని వారిపై దుష్ప్రచారం చేయించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని చెప్తుంటారు. అధికారంలోకి రానప్పుడే సొంతంగా మీడియా వ్యవస్థ ఏర్పాటు చేసుకున్న ఆయన ఇప్పుడు తనకు అడ్డు వస్తారనుకున్న వారి వ్యక్తిత్వాన్ని హరణం చేసేందుకు వెనుకాడడం లేదు. ఇదే క్రమంలో ఇటీవల ఓ మీడియాలో వచ్చిన కథనం సంచలనంగా మారింది. ఇది అనేక మలుపులు తిరిగి ఇప్పుడు ఆ ముఖ్యనేతకే బ్యాక్ ఫైర్ అయిందని చెప్తున్నారు. తన రాజకీయానికి ఆ కథనాన్ని వాడుకుందామనుకుంటే కథ అడ్డం తిరిగిందని, అధికారుల పేరు చెప్పి నాయకుల్ని లొంగేలా చేసుకుందామనుకుంటే అధికారులు కన్నెర్ర చేయడంతో తప్పని పరిస్థితుల్లో లోతైన దర్యాప్తు తప్పలేదని చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ వర్గాలు రాజకీయ విశ్లేషకుల కథనాల మేరకు ముఖ్యనేత ఆలోచనల్లో నుంచే గత కొన్ని రోజులుగా మీడియాలో అసలు కాంగ్రెస్ నేతలపై దాడులు మొదలైనట్లు తెలుస్తున్నది. రాష్ట్రంలో ముఖ్యనేత కనసన్నల్లో నడిచే మీడియాలోనే ఇటీవల కొందరు మంత్రులు నేతలపై కథనాలు వస్తున్నాయి. వీటి వెనుక ఉన్నది ముఖ్యనేత అని తెలిసినా నాయకులు ఏమీ అనలేని పరిస్థితి. ముఖ్యనేత తన అనుకూల మీడియాలో తమపై బురద జల్లితే వాటిని కడిగేసుకునేందుకు నేతలు తంటాలు పడుతున్నారు. ఇదే క్రమంలో ఓ ఛానల్లో కీలక మంత్రిపై సైతం అసత్య ఆరోపణలు వచ్చినట్లు చెప్తున్నారు. నిఖార్సైన అసలు కాంగ్రెస్ నేతగా ఎదిగిన ఆ మంత్రిపై ఆరోపణలు రావడంతో అందరూ షాక్కు గురయ్యారు. దీనిపై సదరు మంత్రి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అది అక్కడితో ఆగలేదు. మంత్రిని బలి చేసేందుకు ఓ మహిళా అధికారి పేరును ఉపయోగించారు. అధికారులే కదా, ఏమీ కాదులే అని ముఖ్యనేత వర్గం భావించినట్లున్నది. కానీ ఇక్కడే కథ అడ్డం తిరిగింది. మహిళా పేరును ముఖ్యనేత అనుకూల మీడియా సంస్థ ఉపయోగించడంతో సివిల్ సర్వెంట్ల వ్యవస్థ మొత్తం ఉలిక్కిపడింది. ఇదేం పద్ధతి అంటూ మహిళా ఐఏఎస్లు ఘాటుగా స్పందించారు. పోలీస్ స్టేషన్లో ఐఏఎస్ల అసోసియేషన్ ఫిర్యాదు ఇచ్చిన తర్వాత విషయం తెలిసి ఐపీఎస్ అధికారులు, టీజీఓలు, టీఎన్జీఓలు అందరూ స్పందించారు. ఇటీవల అనేక ఘటనలు జరిగాయని వారు గుర్తు చేశారు. కరీంనగర్లో మహిళా కలెక్టర్ను అందరి ముందు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కామన్ సెన్స్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఓ సమావేశంలో అక్కడ పనిచేసిన కలెక్టర్ గురించి నోటికొచ్చినట్లు మాట్లాడడం, మరో మంత్రి విద్యాశాఖలోని ఓ అధికారిని తూలనాడడం వంటివి మరోసారి చర్చనీయాంశంగా మారాయి. తమను బంట్రోతుల్లా భావిస్తున్నారన్న భావన అధికారుల్లో ఉన్నది. ఇక ఇప్పుడు సీనియర్ మహిళా అధికారిపై అడ్డగోలు రాతలు రాయించారని, ఇది ముమ్మాటికి ఏమాత్రం క్షమించరాని నేరమని మండిపడుతున్నారు. దీనిపై చర్యల కోసం పట్టుబట్టకపోతే అందరికీ అలసైపోతామని ఐఏఎస్లు అన్నట్లు తెలిసింది. అందుకే ప్రభుత్వ పెద్దలు పెన్ డౌన్ చేస్తామని సీఎంఓ సీఎస్ కు తేల్చి చెప్పినట్టు సమాచారం. పెన్ డౌన్ హెచ్చరికలతో ప్రభుత్వ పెద్దలు వెంటనే సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తును వేగవంతం చేశారని చెప్తున్నారు. తమ పార్టీలోని నేతల్ని అడ్డగోలు రాతతో నామనుకున్న ముఖ్యనేతకు తాజా ఘటనలు మింగుడు పడడం లేదని చెప్తున్నారు. సిట్ ఏర్పాటుపై ఐఏఎస్లు ఇంతగా పట్టుబడతారని ముఖ్యనేత ఊహించలేదట. ఇప్పుడు సిట్ ఏర్పాటవడం, జర్నలిస్టుల అరెస్టు జాతీయ స్థాయిలో చర్చనీయాంశం కావడంతో ఆయన గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయిందని అధికార పార్టీకే చెందిన సీనియర్ నేతలు చెప్తున్నారు. అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటని ముఖ్యనేత సన్నిహితులు వాపోతున్నట్టు సమాచారం. వివాదాన్ని పరిష్కరించేందుకు ఇప్పటికే ఆయన తన వర్గం సివిల్ సర్వెంట్లను రంగంలోకి దించారని, వారు ప్రభుత్వంపై కోపంగా ఉన్న అధికారుల్ని తమ దారిలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలా చేస్తే తమకు నచ్చిన పోస్టింగులు వస్తాయనే భావనలో వారు ఉన్నట్లు చెప్తున్నారు. దీంతో ముఖ్యనేత వర్గంగా ఉన్న అధికారుల తీరుపై నిఖార్సైన అధికారులు గుర్రుగా ఉన్నారని, వారి తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని సచివాలయ వర్గాలు తెలిపాయి. దీంతో ఇప్పుడు ఐఏఎస్లు 2 వర్గాలుగా చీలినట్టయిందని అంటున్నారు.